సార్ హార్దిక్ సూర్యప్రతాప్ గారు చెప్పేది విను హార్దిక్ సార్ హార్ది ఎప్పుడు డెలివరీ అయింది? బాబు చాలా ముద్దుగా ఉన్నాడు, కానీ నీ పోలిక రాలేదు. వాళ్ళ నాన్న పోలిక అనుకుంటా. నాన్నంటే గుర్తొచ్చింది. వీళ్ళ నాన్న ఇప్పటికైనా మీ దగ్గరికి వచ్చారా? లేదు మందారం గారు, ఆ విషయంలో న్యాయం కోసమే సీఎం గారి దగ్గరికి వచ్చాను. అదేంటమ్మా, బిడ్డని కనేటప్పుడు కూడా వాడు రాలేదా? అంత కసాయివాణ్ణి ఎలా నమ్మేవమ్మా? అరే దీపక్, మావయ్య ఈ అమ్మాయిని ప్రేమించిన వాడు నీ ఫ్రెండ్ అన్నావుగా. వాడితో మాట్లాడి ఈ అమ్మాయి ప్రాబ్లం క్లియర్ చేస్తానన్నావుగా. అవును మావయ్య, కానీ కానీ ఏంట్రా కానీ? ఆ రోజు నువ్వు ఆ మాట చెప్పకుండా ఉండుంటే వాడితో నేను మాట్లాడి ఉండేవాడిగా. ఒక అమ్మాయి ఏదన్నా సమస్య వచ్చి మన గడప తొక్కింది అంటే ఆ సమస్య పరిష్కారంతోనే అడుగు బయట పెట్టాలి. అది నా పద్ధతి. కానీ ఈ అమ్మాయి విషయంలో అలా జరగలేదు. రెండోసారి మన ఇంటి గడప తొక్కింది. ఇదంతా నీ వల్లే. అవును దీపక్ బాబు, అయినా అలాంటి కసాయి వాడితో మీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఆ రోజు నువ్వే న్యాయం చేస్తానని చెప్పావు కాబట్టి ఈ రోజు ఏం చేద్దామో నువ్వే చెప్పు. వాడెవడో గంటలో నా ముందుండాలి. పిలిపించో. సార్, ఆ రోజు మీకు దీపక్ అబద్ధం చెప్పాడు. నన్ను ప్రేమించినట్టు నటించి అమ్మని చేసినవాడు ఎవరో కాదు సార్. ఈ బిడ్డకి తండ్రినని చెప్పుకోవడానికి, నన్ను పెళ్లి చేసుకోవడానికి అయిష్టం చూపిస్తున్నవాడు ఎవరో కాదు సార్, ఈ దీపకే. ఏం మాట్లాడుతున్నావు హారతి? దీపక్ బాబు నా భర్త. ఏంటి ఏంటి దీపక్, నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? పెళ్ళవడం మాత్రమే కాదు హారతి, 4 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పలేదు దీపక్? నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? ఇంత మంచి మందారం గారిని ఎందుకు మోసం చేస్తావు దీపక్? అడుగుతుంది కదరా, సమాధానం చెప్పావు. మావయ్య అది చెప్పండి దీపక్ బాబు, హారతిని కావాలనుకున్నప్పుడు నేను గుర్తుకు రాలేదా? మన మణిదీపు గుర్తుకు రాలేదా? చెప్పండి దీపక్ బాబు. మందారానికి ఏ సమాధానం చెప్తావో చెప్పరా. బంగారం లాంటి భార్యను పెట్టుకుని, 4 ఏళ్ల బిడ్డను పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనగలిగావు దీపక్? ఇప్పుడు చూడు, నీ వల్ల అన్యాయంగా 4 జీవితాలు అన్యాయమైపోయాయి.
ఏంటి దీపక్ గారు, ఇదంతా మీరు చేశారా? సీఎం గారి మేనల్లుడయ్యుండి అందరికీ న్యాయం చేయాల్సిన స్థాయిలో ఉండి మీరిలా చేశారంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అక్క, ఇంతవరకు వీడు ఏం చేసినా నేను క్షమించాను. ఇప్పుడు ఇంకా క్షమించలేను. అప్పుడు మందార విషయంలో ఇలా చేశాడంటే పెళ్లి చేసి న్యాయం చేశాను. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలా న్యాయం చేయాలి? ఈ అమ్మాయికి న్యాయం చేయాలంటే మందారం అన్యాయం అయిపోతుంది. మందారం గురించి ఆలోచిస్తే ఈ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోతుంది. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. సార్, నాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే. మీ వాళ్ళు చెప్తున్నట్టే వెళ్ళిపోతున్నాను. ఆలస్యం చేయకుండా నాకు న్యాయం జరిగేలా చేస్తారనే నమ్మకంతో వెళ్తున్నాను.